సూర్యాపేట జిల్లా చింతలపల్లం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత జరిగింది. గ్రామ పంచాయతీ నూతన భవనానికి వేసిన తాళం తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. 18 నెలల క్రితమే నిర్మాణం పూర్తి అయ్యి జూలై 10న ప్రారంభించిన ఈ భవనానికి అధికారులు తాళం వేయడం అన్యాయమని నాయకులు ఆరోపించారు. స్థానికంగా 18 మందిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని కూడా మండిపడ్డారు. నూతన భవనంలో కార్యకలాపాలు సాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా జిల్లా పంచాయతీ అధికారి అమలు చేయడం లేదని విమర్శించారు. అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయకుండా హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి నూతన భవనాన్ని వెంటనే అందుబాటులోకి తేవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. గుడిమల్కాపురం గ్రామంలో 18 నెలల క్రితం నూతన గ్రామ పంచాయతీ నిర్మించబడి ఉన్నది. అట్టి గ్రామ పంచాయతీని ఓపెన్ చేయాలని అధికారులకు పలుమార్లు మేము వినతిపత్రం ఇచ్చి ఉన్నాము. అయినా కానీ వాళ్ళు ఆ వినతిపత్రాన్ని పక్కన పెట్టి అధికార పార్టీ నాయకులు, మా గ్రామ అధికార పార్టీ నాయకులు ఏది ఇస్తే అదే వినతిపత్రంగా భావిస్తున్నారు. వాళ్ళు దానికోసం అని చెప్పేసి ఎన్నోసార్లు వీళ్ళని అర్జీ పెట్టుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు మాకు సహకరించకపోయింది కాక రాజకీయ పార్టీ నాయకుల అండదండలతోటి మా పైన 18 మంది మీద కేసు పెట్టారండి. మేమేమైనా మర్డర్లు చేశామా, లేకపోతే ఇంకేమైనా చేశామా? మా మీద వారెంట్ చేసే అంత కేసులు పెట్టే ఉద్దేశం ఏందండి? కక్ష కాకపోతే ఏముంది వాళ్ళకి? అయినప్పటికీ వాటన్నిటిని తట్టుకొని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా మేము ఉత్తర్వులు తెచ్చుకున్నాం. చివరికి డిపిఓ గారికి మీ ద్వారా మరీ చెబుతున్నామండి. డిపిఓ గారు అయితే 3 రంగుల జెండా వేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారండి. ఆయనకి హైకోర్టు ఉత్తర్వులు అంటే చాలా లెక్క లేకుండా ఉంది. హైకోర్టుని అగౌరవపరుస్తుండే ఆయనకి గౌరవం కూడా లేదు హైకోర్టు అంటే. మరి అలాంటి వ్యక్తిని డిపిఓగా పెట్టి అధికార పార్టీ నాయకులందరూ కూడా పెత్తనం చెలాయిస్తున్నారు. గుడిమల్కాపురం గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ 18 నెలల క్రితం నిర్మాణం అయింది. ఈనాటి వరకు వాడుకలోకి తీసుకురాకుండా అధికార పార్టీ అడ్డుకుంటా ఉంది. దానికి అధికారులు సహకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ అధికారుల వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంతకుముందే పోయిన జూలై 10వ తారీఖున ఓపెన్ చేసుకోవడం జరిగింది. సర్పంచ్ గారు, పాలకవర్గం ఓపెన్ చేసుకున్న తర్వాత దాన్ని చట్టబద్ధం కాదని, ప్రోటోకాల్ పాటించలేదని, ఇంకోటని వారు మళ్ళీ తాళం వేయటం, 18 మంది మీద కేసులు పెట్టడం, రిమాండ్ చేయాలని ప్రయత్నం చేయటం ఇవన్నీ జరిగినాయి. ఈ క్రమంలో